అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈ రోజుతో లేపాక్షి వీడియో పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మీకు పైన టాప్కు చూపిస్తాననే అది మనకు చీరలకు అటు సైడ్ ఇటు సైడ్ చిన్న బార్డు వస్తుంది. ఆ బార్డు ఇంకా అయితేనా లేపాక్షి దేవాలయం వచ్చేసి ఇంకా మొత్తం అయిపోయింది. మళ్ళీ మనము మొదట్లో సంగీత క్లాసు డ్యాన్స్ క్లాస్ అంటే అక్కడికి వస్తాము. మరి వచ్చేసి బృందావనంగానే ఉంది. బృందావనం అప్పుడు మనుషులు వచ్చేసి 10 అడుగులు ఉంటారంట, అందువల్ల పెద్ద బృందావనం కట్టినారు. ఇప్పుడైతే 5.5 7 అడుగుల దాకా ఉంటాన్నారు చాలామంది, కానీ కొంతమంది వచ్చేసేసి 6.5 5 3 అడుగులు ఉంటారు. అప్పుడైతేనా 10 అడుగులు ఉండడం వల్ల మనుషులకు ఆ విధంగా బృందావనం పెద్ద కట్టినారంట. శిల్పులు చెక్కి దాంట్లో తులసి కోట కట్టి తులసి మొక్కను పెట్టినారు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసేది అట్లాగానే శిల్పులు చెక్కినారు. ఒక విషయం చెప్తాను, దేవాలయంలో ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, మోకాళ్ళపైనే నమస్కారము దేవాలయంలో చేయాల. మగవాళ్ళు మటుకు సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు. నాకు తెలిసిన విషయము ఇదే బృందావనం, నేను చెప్పిన బృందావనము ఎంత పెద్దగా ఉందో కదా. నా వెనకాల తిరుగుతా ఉండేది వేరే వాళ్ళు లేండి, మనలాగే దేవాలయానికి వచ్చిండే వాళ్ళు. ఎంత పెద్దగా ఉందో కదా. ఇట్లా బృందావనకు ప్రదక్షిణ చేసుకున్నా కానీ మనకు ఎక్సర్సైజ్ వాకింగ్ లాగా మనం నమస్కారం చేసుకున్నట్ల బృందావనం తిరిగేకుంటేనా తులసికోట చుట్టూ ప్రతిరోజు తిరిగి నమస్కారం చేసుకుంటే మంచిది. ఇంకా మనకైతేనా మనకు బృందావనం ఉంది కానీ మనకు చుట్టూ తిరిగేయలేదు, మన చుట్టూ మనం తిరుక్కొని కానీ తులసికోటకు నమస్కారం చేసుకుంటే మంచిది. మన కార్తీక మాసం రాబోతుంది, తులసి పూజలు విశేషమైనవి చెప్తాను. ఇక్కడ వచ్చేసేసి చెక్క బొమ్మలు, కోయ బొమ్మలు, ఫుడ్ బొమ్మలు అంటారు దీనిలను. ఇక్కడ షాప్ వచ్చేసి లేపాక్షిలో ఇదొక్క షాపే ఉంది పెద్దగా. అయితేనా చెక్క బొమ్మలు వచ్చేసేసి మళ్ళీ రైతన్న ఉన్నాడు, మళ్ళీ వచ్చేసి రైతులు బండి తోలుతారే చక్రం అది ఉంది, మళ్ళీ ఫుడ్ వచ్చేసి స్టూల్ ఉంది. మరి ఇది నేను ఒకసారి వీడియోలో చూపిస్తే చూడండి, బీరకాయతో పీచు, నేతి బీరకాయతో అంటే ఆ విధంగా పీచు ఉంది. అది వచ్చేసి 300 400 ఉన్నాయి ఒక్కొక్క పీసు. ఇది వచ్చేసి మండపము, భగవంతుణ్ణి మనము ఫోటోలు ఆ విధంగా పెట్టుకొని పూజ చేసుకునే మండపము. మరి వచ్చేసేసి కీలుగుర్రము అంటారే అది. మరి చూడండి ఫుడ్ పైన వినాయకుడు రాధాకృష్ణులు ఉన్నట్లా. మళ్ళీ ఎంత అసలైతేనే ఒక్క బొమ్మను మించి ఒక్క బొమ్మ ఆకారము భగవంతుణ్ణి వీళ్ళు చెక్కతోనే చేసినారు. మళ్ళీ సూర్యభగవానుడు రథం తోలేదట్లా. మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తానే ఎదురుగా ఏనుగుంది. చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. నేనైతే ఏం తీసుకోలేదులేండి, మనకు చూపిస్తూనే చిన్న వినాయకుడు ఆయన ఒక్కటి తీసుకున్నాను. ఇవి వచ్చేసి కొంగలు, అసలు ఎంత బాగున్నాయో. అప్పట్లో మేము చిన్నతనంలో వచ్చేసి నా దగ్గర చాలా బొమ్మలు ఉండే ఇట్లాంటివి చెక్కవైతేనా. ఇప్పుడైతేనా అవన్నీ ఎక్కడ పోగొట్టుకున్నాము, వేరే వాళ్ళకి ఇచ్చేసిందేమో అమ్మ అయితేనా. ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు అడుగుతాను నేను, అమ్మ నా దగ్గర ఇసర్రాయి అవన్నీ ఉన్నాయి ఎక్కడ పోయినాయి అన్నాను. ఇది వచ్చేసేసి మనకు వచ్చేసి వరి కంకులు కోస్తారు కదా, అది కానీ తోరణంలాగా అల్లినారు. మన గడపకు కట్టుకుంటే పక్షులు వచ్చి తింటాయి అనేసి ఆ విధంగా ఉన్నాయి. ఇంకా పోపు డబ్బాలు, రోళ్ళు, చెక్క రోళ్ళు, మనకు టేబుల్ పైన వచ్చేసి ఉప్పు కారము పసుపు పెట్టుకునేకి, డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేకి ఆ విధంగా. మళ్ళీ ముగ్గులు, ప్రేములు, చెక్కవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మళ్ళీ మనం భగవద్గీత అవన్నీ పెట్టుకుంటాం చూడండి, ఆ బుక్స్ పెట్టుకునేకి స్టాండు. మరి వినాయకుడు కానీ చెక్కలో అయితేనే రకరకాలుగా చెక్కినారు. ఎంత బాగా చెక్కినారంటే అంత బాగా చెక్కినారు. మళ్ళీ వచ్చేసి ఇవి డ్యాన్సింగ్, సంగీతం, వీణ అవన్నీ వాయిస్తారు చూడండి, ఆ విధంగా కానీ డోలు వాయించేది. మళ్ళీ కుండలు అనేసి కొన్ని ప్రాంతాల్లో పూజా మందిరంలో పెట్టుకుంటారు. సంక్రాంతికి మళ్ళీ బొమ్మల కొలువు పెడతారు, దీపావళికి బొమ్మల కొలువు పెడతారు, దసరాకు బొమ్మల కొలువు పెడతారు కదా, ఆ విధంగా పెడతారే అప్పటి కోసము. ఈ విధంగా చెక్క బొమ్మలు వచ్చేసి పూర్వీకులు అప్పుడు తెచ్చి పెట్టుకొని బాక్సుల్లో ఎత్తి పెట్టుకొని మనకు సంవత్సరానికి ఏ పూజలు చేస్తామో అప్పుడల్లా వాడతారంట. ఇది చూడండి ఒట్టి వేర్లతో వినాయకుడు, అమ్మవారు ఇంటికి దిష్టి తగలకోకుండా మెయిన్ గుమ్మంలో తగిలించుకుంటారు. ఈ విధంగా
మెయిన్ గుమ్మంలో తగిలించుకుంటారు. ఇవి వచ్చేసి పిల్లలకు ఆట అవి, మరి వచ్చేసి పోలీస్ సెల్యూట్ చేసినట్లా, మళ్ళీ మృదంగం వాయించినట్లా, నెమలి బోరు మనం కొడుతున్నట్లా, వచ్చి నీళ్లు తాగుతున్నట్లా, అది వచ్చేసి మనకు అప్పుడు నూనె ఎద్దులను కట్టి తిప్పుతాండ్రి కదా, ఆ విధంగా అవి. మళ్ళీ పిల్లని గోవిలు, దువ్వాన్లు చూడండి, చెక్క దువ్వాన్లు ఈ విధంగా ఉన్నాయి. చెక్క దువ్వాన్లు వచ్చేసి ఒక 4-5 రకాలు ఉన్నాయిలేండి. ఇది కానీ పెద్ద వినాయకుడు, ఒట్టివేర్లతో పెద్ద వినాయకుడు. ఇది వచ్చేసి సౌండ్ వస్తుంది మనం తగిలిస్తేనా, అది వచ్చేసి ఇనపది. ఈ విధంగా సౌండ్లు వచ్చేది అట్లా పెట్టినారు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. మళ్ళీ మనకు డోర్లకు ఇటు సైడు అటు సైడు తగిలించుకునేటివి. ఇవి వచ్చేసి చెక్క గాజులు అంటారు, గోట్లు అంటారు. మేము చిన్నతనంలో అయితేనా చెక్క గోట్లు అంటారు, ఇప్పుడు వచ్చి గాజులు అంటారేమో. ఎక్కడైనా కానీ అవి చెక్కవి గోట్లే అనేది. ఇవి వచ్చేసి దండలు రకరకాలతో చెక్కతో వేసినాడు. సూర్యభగవానుడు కానీ ఒట్టి వేర్లతో చేసినాడు. మనకు దిష్టి తగలకోకుండా సూర్యభగవాన్ని ఇంటి ముందర, ఇంటి మెయిన్ ఎంట్రీలో పెట్టుకుంటారు. ఈ విధంగా పెట్టుకుంటారు నాకు తెలిసిండేటివి. మళ్ళీ చేపలతో కానీ చెక్కవి దండాలు తయారు చేసినారు. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి బ్యాంగిల్స్, ఇవి గోట్లు అసలు ఎంత బాగున్నాయో, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇవి వచ్చేసి పూజా గదిలో మనం కలశం పెట్టుకున్న, దేవతా విగ్రహాలు పెట్టుకున్న, ఈ విధంగా పెట్టుకునేదానికి వుడ్తోనే చేసినారు. ఇప్పుడు పైన ఉంది చూడండి, ఆ పీట 250 చెప్పిరి, తీసుకున్నామని అడిగితే. ఇవి వచ్చేసి పిల్లలకు గల్లు గల్లు అని అంటాయి అవి. ఇది వచ్చేసి జీపులు, ఎందుకంటే జీపులు కానీ చెక్కతోనే ఉన్నాయి. ఈ అమ్మాయి వచ్చేసి నాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. వాళ్ళ మమ్మీ మళ్ళీ వద్దాంరా అంటుంది. నేను ఆడే వీడియో తీసుకుంటా చూస్తూ ఉన్నాను. ఆ పిల్లకల్లా ఇటు చూడండి ఎంత బాగా చెక్కినారో కదా రాధాకృష్ణుల్ని. వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇది వచ్చేసి మనకు పల్లెటూరులో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆడవాళ్ళు ఆవులను తోలకపోయేది. ఆ విధంగా మళ్ళీ వచ్చేసి నది దగ్గర వచ్చేసి ఏనుగులు ఉన్నట్ల, చెట్లు ఉన్నట్ల, శివపార్వతులు, లింగము అవన్నీ కానీ ఈ విధంగా చెక్కినారు. అసలు మనము ఈ వుడ్ వర్క్ కానీ చెక్కవి కానీ తెచ్చుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి, చాలా బాగుంటాయి జాగ్రత్తగా పెట్టుకుంటే. ఇవి చూడండి మనకు పెళ్ళికి సాన్నాయి, డోలు వాయిస్తారే ఆ విధంగా. ఇది చూడండి కృష్ణయ్యకి ఉయ్యాలైనా వేసుకోవచ్చు, లేదనుకో చిన్నపిల్లలు ఉన్నారనుకో ఆడుకునే దానికైనా కొనిచ్చచ్చు కృష్ణ. నేనైతే ఇది కొనుక్కోవాలా ఎప్పుడో ఒకసారి మా చిన్ని కృష్ణయ్యకు ఉయ్యాల ఊపడానికి. ఎప్పుడొస్తాడో మా ఇంటికి అయితే తెలియదు, ఎప్పుడో ఒకసారి తీసుకోవాలా. ఈ విధంగా రకరకాలుగా. మళ్ళీ వచ్చేసి లాపింగ్ బుద్ధ అంటారు, కొంతమంది వచ్చేసేసి కుబేరుడు అంటారు, అది ఎవరు అభిప్రాయం వాళ్ళది. ఇది వచ్చేసి బండి తోలుతున్నట్ల రైతన్న ఆ విధంగా పెట్టినారు. అన్ని చెక్కవే ప్రతి ఒక్కటి. ఇవి వచ్చేసి మనకు కళ్యాణం చేసే, మనం పెళ్ళి కళ్యాణం అని అంటారు చూడండి, అప్పుడు ఆడవాళ్ళు పసుపు దంచడం, పసుపు పట్టించుకోవడం, ఆ విధంగా. మళ్ళీ అంగిడి కిరాణా షాప్ ఉంటుంది కదా, అవన్నీ పెట్టుకొని అమ్మడం. ఈ విధంగా ఒక్క బొమ్మను మించి ఒక బొమ్మ ఉన్నాడు. వీణ వాయిచ్చేట్ల చెక్కలోనే వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడు. మళ్ళీ సీతారాములు, హనుమంతుడు, లక్ష్మణుడు, బండి రైతులు తోలేదట్లా. ఈయన వచ్చేసి బుద్ధుడు, మరి వచ్చేసి వినాయకుడు. ఈ అంగిడి అంటి కదా, ఇట్లా కిరాణా షాప్ అంటారే ఆ విధంగా. ఒక్కొక్కటి ఒక్క విధంగా, ఒక్కటిని మించి ఒక్కటి ఉన్నాడు. ఏనుగులు అయితేనా రకరకాలుగా ఏనుగులు ఉన్నారు. మనం కొనుక్కున్నామే ఈ వినాయకుడే. నేను వచ్చి ఈ షాప్లో కొనలేదు, బయట అమ్ముతా అంటే కొన్నాను. షాప్లో అయితేనా రేట్ ఎక్కువ ఉంది. మనకు షాప్లో అంటేనా షాపు రెంటు అవన్నీ కానీ ఇస్తారు. నేను బయట వచ్చేసి 110 రూపాయలు కొన్నా, షాప్లో కొంచెం రేట్ ఎక్కువే ఉంది, అందువల్ల బయట అమ్ముతా అంటే బయటగానే కొనుక్కున్నాను. మనం బయట ఎక్కడన్నా అమ్ముతా అంటారు చూడండి, వాళ్ళ దగ్గరే కొంచెం చవకగా దొరుకుతాయి, కొంచెం రేట్ తక్కువ దొరుకుతాయి. షాప్లో అని పోయినామంటేనా, షాప్లో వాళ్ళు షాప్ కిరాయి కట్టుకోవాలా, వాళ్ళకు వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు జీతాలు ఇచ్చుకోవాలా, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మనకు వచ్చేసి జిఎస్టీ కట్టుకోవాలా, అవన్నీ మనం ఇదే వేస్తారు కాబట్టి షాప్లో ఎప్పుడైనా రేటే. మనకు బయట ఫుట్పాత్ మీద పెట్టుకుంటారే వాళ్ళ దగ్గర అయితేనే కొంచెం తక్కువ ఉంటాయి. ఇది చూడండి టెలిఫోన్, అప్పట్లో టెలిఫోన్ ఏ విధంగా ఉందో. వీణ, సరస్వతి దగ్గర వీణ ఉంటుంది, అది కానీ వీణ ఉంది. అన్నీ ఈ విధంగా రోళ్ళు ఉన్నాయి, అన్ని డోళ్ళు, శివయ్యకు డోల్ వాయిస్తాం చూడండి అది ఉంది. సీతారాములు అయితే రకరకాలుగా ఉన్నారు. ఇంకా అయితేనా మనకు లేపాక్షి వీడియో అయితే అయిపోయింది. ఇంకా మనము
మరొక వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, షేర్ చేయండి ఎవరికన్నా.